హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఐ యామ్ యువర్ కళ్యాణ్. మీరు చూస్తున్నారు గొడుగు కళ్యాణ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన ఈ వీడియోలో మనకు ఒక 1 వీక్ బ్యాక్ అయితే మనకు సాయి కృష్ణ బ్రో ఒక గివ్ అవే వీడియో అయితే చేయడం జరిగింది. ఆ యొక్క వీడియోకి నేను కూడా కామెంట్ చేశాను. ఒక 2000 మెంబర్స్ కామెంట్ చేశారంట. అందులో ఒక 5 మెంబర్స్ని పిక్ చేసి వాళ్ళ అడ్రస్ తీసుకొని మనకైతే మైక్స్ పంపించడం జరిగింది. ఆ యొక్క 5 మెంబర్స్లో నేను ఒక మెంబర్గా సెలెక్ట్ అయ్యాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. సాయి కృష్ణ అన్న నన్ను కూడా కాంటాక్ట్ అయ్యి నా అడ్రస్ తీసుకోవడం జరిగింది. నాతో మాట్లాడడం కూడా జరిగింది. అన్న చాలా నైస్ పర్సన్, చాలా బాగా మాట్లాడాడు. అంటే ఎటువంటి కల్మషం లేకుండా దానికైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు సాయి కృష్ణ అన్న పంపించినటువంటి బోయా M1 మైక్ని నేనైతే ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, దానికన్నా ముందు ఇప్పటివరకు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మెయిల్ ద్వారా మీరు పొందగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, మనం కొరియర్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఇది ఇలా ప్యాక్ చేసి మన కొరియర్ అయితే వచ్చింది. ఇక్కడ నా అడ్రస్, ఇక్కడ నా మొబైల్ నెంబరు అన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇదైతే మనకు బోయా M1 మైక్ అయితే మనకు సాయి కృష్ణ బ్రో పంపించినటువంటి బోయా M1 మైక్. ఈ యొక్క మైక్ని అయితే ఇప్పుడు మనం అన్బాక్సింగ్ అయితే చేసి చూద్దాం. నేను ఒక సైడ్ అయితే కట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంక ఇందులో ఏం లేదు. మనకు సాయి కృష్ణ బ్రో పంపించినటువంటి మైక్ అయితే ఇలా ఉంది. మనం బాక్స్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అన్ని దీనికైతే బ్యాక్ సైడ్ ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు బోయా అనేసి దీని బ్రాండింగ్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఈ యొక్క మైక్ సింబల్ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ బై M1 అనేసి ఉంది. ఇంకా ఇది చూసుకున్నట్లయితే ఇది ఏ యొక్క డివైస్కి సపోర్ట్ చేస్తుంది అనేసి దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడైతే ఉంటుంది. ఇప్పుడు దీని అయితే మనం అన్బాక్సింగ్ అయితే చేసుకుందాం. ఓకే, మనకు ఇందులో ఒక పౌచ్లో అయితే ఇది రావడం జరిగింది. అలాగే ఈ యొక్క బాక్స్లో చూసుకున్నట్లయితే మనకు యూజర్ గైడ్ అంటే యూజర్ మాన్యువల్ ఒకటైతే ఇచ్చారు. ఇంకా బాక్స్ చూసుకున్నట్లయితే ఎంటీ. ఈ యొక్క బాక్స్ అయితే పక్క పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీనికి ఇక్కడ వారంటీ కార్డ్ అయితే ఒకటైతే రావడం జరిగింది. ఇది వారంటీ కార్డ్. ఈ యొక్క వారంటీ కార్డ్ మనం పక్క పెట్టేసుకుందాం. ఇది చూసుకున్నట్లయితే ఈ యొక్క మైక్ని ఎలా ఆపరేట్ చేయాలి లేదంటే ఎలా యూజ్ చేయాలి అని చెప్పేసి ఒక యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు. ఓకే, ఇది యూజ్ చేసే ముందైతే ఒకసారి దీన్ని అయితే చదవండి. మీకు పూర్తిగా దీనిపైన ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఈ యూజర్ మాన్యువల్ కూడా ఒకసారి అయితే మనం పక్క పెట్టేసుకుందాం. ఇక్కడ మనం పౌచ్ కనుక చూసుకున్నట్లయితే చాలా నీట్గా ఉంది. ఇక్కడ బ్రాండింగ్ అయితే ఇక్కడ బోయా అని చెప్పేసి ఇక్కడ బ్రాండింగ్ అయితే ఉంది. బ్లాక్ కలర్లో మనకు పౌచ్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క పౌచ్ ఇలా ఇవ్వడం వల్ల మనం ఈ యొక్క మైక్ని మనం ట్రావెల్ చేయడానికి అయితే చాలా ఈజీగా కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ యొక్క మైక్ ఈ పౌచ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మనం ఈ యొక్క పౌచ్లో అయితే మనం ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఓపెన్ చేసుకున్నట్లయితే ఈ యొక్క పౌచ్లో ఓకే, ఇది ప్రొటెక్షన్ కోసం ఉంటుంది. ఇదైతే పక్క పెట్టేసుకుందాం మనం పౌచ్. ఇక్కడ మనం కంప్లీట్గా మైక్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఒక 5 మీటర్స్ వైర్తో అయితే మనకు రావడం జరిగింది. ఇక్కడ 3.5 mm జాక్తో అయితే రావడం జరిగింది. ఇలా రావడం వల్ల మనం సింపుల్గా కనెక్టివిటీ దేనికైనా చేసుకోవచ్చు. 3.5 mm జాక్ ఉన్నటువంటి కెమెరాస్కి లేదంటే మొబైల్స్కి. ఇది కనుక మనం చూసుకున్నట్లయితే మైక్ ఇది మనకు బ్యాటరీతో నడవడం అయితే జరుగుతుంది, లేదంటే బ్యాటరీతో వర్క్ అవడం అయితే జరుగుతుంది. దీనికి బ్యాటరీ అయితే కంపల్సరీ ఉండాలి. అలాగే మనకి ఇక్కడ చిన్న కవర్ అయితే ఉంది. ఈ యొక్క కవర్ కూడా మనం ఒకసారి ఓపెన్ చేసి చూసుకుందాం. ఇది ఓపెన్ చేసుకున్నట్లయితే మనకు యాంప్లిఫైయర్కి మనం ఈ యొక్క మైక్ని 3.5 mm టు యాంప్లిఫైయర్ పిన్కి అయితే కనెక్ట్ చేసుకోవడానికి ఇది ఒక పిన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇందులోనే ఇది చూసుకున్నట్లయితే ఇలా కనెక్ట్ చేసి మనం యాంప్లిఫైయర్కి అయితే యూజ్ చేయాలి. ఇది తీసినట్లయితే ఇది 3.5 mm జాక్ మన మొబైల్స్కి, కెమెరాస్కి, DSLRస్కి యూజ్ చేయాలి. ఇది కూడా ఈ యొక్క పిన్ కూడా మనం పక్క పెట్టేసుకుందాం. అంతేకాకుండా ఈ యొక్క కవర్లో మనం ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఒక పిన్ అయితే రావడం జరిగింది. ఇది మనకు కాలర్కి పెట్టుకోవడానికి ఈ యొక్క పిన్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క పిన్ కూడా మనం ఇందులోకి బయటికి తీసుకుందాం. ఇది కూడా పక్క పెట్టేసుకుందాం. ఇంకా మనం ఇందులో చూసుకున్నట్లయితే ఒక నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఒకటి వచ్చింది. అంటే ఇది యూజ్ చేయడం వల్ల మనకు నాయిస్ అనేది క్యాన్సిల్ చేయడానికి, నాయిస్ చాలా వరకు అయితే మనకు క్యాన్సిల్ అయితే అయిపోతుంది, నాయిస్ క్లియర్ అవుతుంది. ఈ యొక్క నాయిస్ క్లియర్ చేసేటటువంటి ఈ యొక్క స్పాంజ్ని ఇక్కడ మనం ఈ యొక్క మైక్ అయితే మనం ఇన్పుట్ చేసేయాలి. ఇలా తొడగాలి. ఓకే, నేనైతే పెట్టేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం మైక్ అయితే ఇది సెట్ చేసేయాలి. మనకు నాయిస్ అనేది, డిస్టర్బెన్స్ అనేది, చిన్న చిన్న సౌండ్స్ అనేది ఇది క్యాన్సిల్ చేస్తుంది.
ఓకే ఫ్రెండ్స్, అలాగే మనకు ఇక్కడ కాలర్ క్లిప్ అనేది ఒకటి వచ్చింది కదా. ఈ యొక్క కాలర్ క్లిప్ని మనం ఇక్కడ బేస్ అయితే కాలర్ క్లిప్ కోసం సపరేట్గా ఉంటుంది. దీనిలో ఈ యొక్క క్లిప్ లాగా ఇక్కడ ఉంది కదా, దీన్ని ఇందులో పెట్టేసి ప్రెస్ చేయాలి. కొంచెం టైట్గా ప్రెస్ చేసినట్లయితే ఇలా అయితే ఇందులో అడ్జస్ట్ అయిపోవడం అయితే జరుగుతుంది. సెట్ అయిపోయింది ఇందులో. ఇది ఇలా ఓపెన్ చేసి మనం కాలర్కి అనేది యూజ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఇది బ్యాటరీతో అయితే వర్క్ అవ్వడం అయితే జరుగుతుంది. దీనికి సారీ ఫ్రెండ్స్, ఈ యొక్క కవర్లో మనకు బ్యాటరీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది మనకు కనిపించలేదు. బ్యాటరీని కూడా మనం అయితే బయటికి తీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, చాలా సింపుల్గా చిన్నగా ఉంది. ఈ యొక్క బ్యాటరీ మనకు వాచ్ షాప్లలో లేదంటే చిన్న చిన్న మొబైల్ షాప్లలో అయితే మనకి ఇది అంటే లభించడం జరుగుతుంది. ఈ యొక్క బ్యాటరీని మనం ఇందులో అయితే ఇన్పుట్ చేయాలి. అది ఎలా అంటే ఒకసారి చూడండి. ఇది మనం ఇలా రౌండ్గా మనం తిప్పినట్లయితే ఇది మనకు ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. కొంచెం జాగ్రత్తగా చేసుకోండి విరిగిపోకుండా. ఇక్కడ మనకు చూసినట్లయితే ఇక్కడ మనకు ఈ యొక్క బ్యాటరీ ఇన్పుట్ కోసం ఇక్కడ కొంచెం ప్లేస్ అయితే ఉండడం జరిగింది. ఈ యొక్క ప్లేస్లో మనం బ్యాటరీని అయితే ఇన్పుట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేనైతే ఇన్పుట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, కరెక్ట్గా ఇందులో ఫిక్స్ అయ్యేలాగా చూసుకొని ప్రెస్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇందులో అయితే ఇన్పుట్ చేయడం అయితే జరిగింది. ఇన్పుట్ చేశాక మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఈ యొక్క క్యాప్ని అయితే ఇలా రొటేట్ చేసి క్లోజ్ చేసేయండి. ఓకే, సెట్ అయిపోయింది. మనం బ్యాటరీ కూడా ఇన్సర్ట్ చేసాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఒక స్విచ్ అయితే ఉంటుంది. చాలామంది తీసుకున్న వాళ్ళు మొబైల్స్కి వర్క్ అవ్వట్లేదు లేదంటే కెమెరాకి వర్క్ అవ్వట్లేదు అని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ కెమెరాకి యూజ్ చేసినట్లయితే ఈ యొక్క స్విచ్ని కెమెరా అని ఇక్కడ రాసింది కదా, పైకి అయితే ఇలా జరపాలి. ఇలా జరపడం వల్ల మనకు కెమెరాస్కి యూజ్ అవ్వడం జరుగుతుంది. అలాగే కిందికి అన్నట్లయితే ఇక్కడ స్మార్ట్ ఫోన్స్కి అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. ఇది చూసుకొని మీరు ఏ యొక్క డివైస్కి అయితే కనెక్ట్ చేశారో దాన్ని బట్టి ఈ యొక్క స్విచ్ని అయితే మీరు అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, మొత్తానికి మన యొక్క సాయి కృష్ణ బ్రో మనకు పంపించినటువంటి బోయా M1 మైక్ అయితే ఇది చాలా క్వాలిటీగా ఉంది. నాకైతే నచ్చింది. ఇది యూజ్ చేసి ఒకసారి దీని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది లేదంటే ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది కూడా నేనైతే మీకు రివ్యూ ఇవ్వడానికి అయితే ఆల్మోస్ట్ ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ యొక్క డౌట్స్ అండ్ అభిప్రాయాన్ని నా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ ఫ్రెండ్స్, గివ్ యువర్ సపోర్ట్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.